చెప్పు. అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మెర్సీ హనీ. అందరికీ మెరీ క్రిస్మస్ అండి. అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? క్రిస్మస్ ధూమ్ధామ్గా అయిందా మీది? మాదైతే ఫుల్ సెలబ్రేషన్స్తో మా క్రిస్మస్ అయితే బాగా జరిగిందండి. నిన్న మార్నింగ్ 11 o'clockకి చర్చికి వెళ్తే 11 నుంచి ఈవినింగ్ 5 అయిందండి చర్చి నుంచి వచ్చేసరికి. ఇదైతే 24th రోజు, అంటే 23rd రోజు నేను మైసూర్ పాక్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశానమాట. అదే మా వదిన వాళ్ళ పెళ్ళిలో, అంటే మా మేనల్లుడి పెళ్ళిలో నేతి మైసూర్ పాక్ చేశారండి మైదుకూరులో. అది మా అమ్మాయికి బాగా నచ్చిందనమాట. అందుకు మళ్ళీ చేయమని అడుగుతాను, సరే అని చెప్పి నేనైతే చేద్దామని అయితే స్టార్ట్ చేశానండి. నాకైతే కాన్ఫిడెంట్ ఉంది, ఎందుకంటే ఇంతకుముందు చేశాను మైసూర్ పాక్, కాబట్టి బాగానే వస్తుంది అనుకున్నాను అనమాట. సరే అని చాలా ఓవర్ కాన్ఫిడెంట్, అంటే కజ్జికాయలు చేసే రోజన్నా కొద్దిగా డౌట్ ఉన్నింది, కానీ వస్తాయో లేదో, పగిలిపోతాయేమో నూనెలో వేపేటప్పుడు అని డౌట్ ఉన్నింది. కానీ మైసూర్ పాక్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఫుల్ కాన్ఫిడెంట్తోనే స్టార్ట్ చేశానండి. మిల్క్ మైసూర్ పాక్ చేద్దామని చెప్పి మైసూర్ పాక్ ఇదిగోండి పాకం అయితే పట్టాను అనమాట. దీని ప్రాసెస్ మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మరొకసారి చేసి మీకోసం పెడతాను. ఇదిగోండి మొత్తానికి అయితే ఇదిగోండి ఇలా అయితే వచ్చింది పాకము మొత్తానికి. ఇంకా సరే అని చెప్పి దాని బౌల్లో వేసి 23rd నైట్ అంతా వదిలేసానండి. మార్నింగ్ లెగ్స్ కట్ చేయొచ్చని 5 hours ఉంచాలన్నారనమాట. మామూలుగా మనం ప్లేట్లో వేసుకుంటే వెంటనే ఆరిపోతుంది, కానీ మా పాపకు మెత్తగా ఉండాలని చెప్పింది, గట్టిగా కాకుండా. అందుకని చెప్పి ఇలా గుంత గిన్నెలో వేసారనమాట. ఆ రోజు ఓవర్ నైట్ మొత్తం పెట్టిన పొద్దునికి మళ్ళీ వంపేసరికి పెరుగు పడినట్టే పడుతుందండి. ఫ్లాప్ అయిపోయిందనమాట మొత్తానికి. అరే అనుకున్నా నేనైతే మొత్తం నెయ్యితో, నాకు ఇంట్లో ఉండే నెయ్యి మొత్తం దీనికే యూజ్ చేశాను అనమాట. అరే దీన్ని మొత్తం పడేయాలా ఇప్పుడు, ఇంత నెయ్యితో చేసింది అనిపించింది నాకు. సరే మరొకసారి చేద్దాము అనుకొని, సరే అని మరి నా ఓన్ ప్రాసెస్లో చేద్దాం అనుకున్నాను. అంటే అది పడేసి కాదు, దాన్ని ఏదైనా రిపేర్ చేద్దాం అనుకున్నాను. మా నాన్న అయితే అరిచాడనమాట, అంత నెయ్యి వేసి చేసావు ఊరికే పాడైపోయింది అని. అంటే మళ్ళీ వేయించుతా డాడీ అంటే, వద్దు వేస్ట్ అయిపోతుంది, ఇంకా అట్లే తినేసేయండి అన్నారు. టేస్ట్ అయితే చాలా బాగానే వచ్చిందనమాట. మా హస్బెండ్ కూడా బాగుంది టేస్ట్, ఇలానే తినేద్దాంలే అన్నారు. కానీ నా మనసుకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదన్నమాట. దాన్ని ఎలాగైనా రిపేర్ చేయాలి అని చెప్పి దాన్ని మళ్ళీ కడాయిలో వేసి మళ్ళీ కాస్త నెయ్యి బయట నుంచి తెప్పించి మళ్ళీ వేపానండి. వేపి మళ్ళీ ఒక గిన్నెలో వేసి 5 hours వదిలేసి తర్వాత కట్ చేశాను. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో, అస్సలు నిజంగా అండి సూపర్గా వచ్చింది. ఆ రోజు పెళ్ళిలో తిన్నప్పుడు ఎలా ఉన్నిందో అలానే ఉన్నిందనమాట. మా పిల్లలకి మా హస్బెండ్కి అయితే చాలా నచ్చింది. నేను ఇంటి పక్కన ఇవ్వడానికని చేశాను, కానీ వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదండి ఇంటి పక్కన ఇవ్వడానికి. వద్దు చాలా బాగుంది మనమే తిందామన్నారనమాట. ఈవినింగ్ అంతా దాంతోనే సరిపోయిందండి. దాన్ని కదిపి నా చెయ్యి అయితే పడిపోయింది. అసలు మా హస్బెండ్ కూడా కాసేపు పట్టించారనమాట, నువ్వు కూడా కదుపు అని చెప్పి. ఆయన కూడా కాసేపు హెల్ప్ చేశాడనమాట. ఇంకా డిన్నర్ టైం అయ్యేసరికి ఇంకా డిన్నర్ చేసే ఓపిక కూడా లేదు. మధ్యాహ్నం పప్పుచారే ఉంటాను, పొద్దున ఇడ్లీ పిండి ఉంటుంది, వాటితోటి వడలు అయితే వేసేసి వేడివేడిగా అన్నం అయితే చేసేసి ఆ రోజు అయితే డిన్నర్ అయితే కానిచ్చేసానండి. ఇంకా మార్నింగే వెళ్ళాలి అని చెప్పి పిల్లల్ని అయితే త్వరగా పడుకోబెట్టేద్దాం అనుకున్నా, కానీ వాళ్ళైతే పడుకోలేదు. ఇంకేదారాజు తదా ప్రజన అయిందనమాట. ఇంకా మార్నింగే లెగిసి ఇంకా పిల్లలకైతే వేడి నీళ్ళు అయితే కాచేసాను. ఇంకా ఉప్మా అయితే ఈజీగా త్వరగా అయిపోతుంది అని చెప్పి ఉప్మా అయితే చేశాను అనమాట. ఇళ్ళంతా చెత్తలు ఊడ్చేసి ఇళ్ళంతా కడిగేసుకున్నాను. ఇంకా పండగ వైబ్స్ అయితే వచ్చేసాయండి. నాకు పండగ వైబ్స్ వచ్చాయంటే ఇంట్లో మొత్తం ధూపం వేసుకోవాలనిపిస్తుంది అనమాట. చాలా మంచి స్మెల్ వచ్చేలాగా ఇంకా అలా ధూపం వేసుకొని ఇంకా మార్నింగే నేను మా పిల్లలు అయితే చర్చికి వెళ్ళిపోయాం. మా హస్బెండ్ మా మామగారు అయితే వాళ్ళ బండి మీద తర్వాత వచ్చారనమాట. ఇవాళ అయితే చాలా అర్లీగా వెళ్ళిపోయాను. ఇంకా అప్పటికి నేను వెళ్ళేసరికి సాంగ్సే పాడుతున్నారనమాట. ఫుల్ ఎంజాయ్ చేశాను ఇవాళ క్రిస్మస్ అయితే. మా మూన్ గారిని త్వరగా లేపేసరికి వాడికైతే నిద్ర వస్తుంది, కానీ వాడు నిద్రపోలేకపోతున్నాడండి. వెళ్ళి చర్చిలో అయితే కూర్చున్నాం. అంటే అయితే జెంట్స్ సైడ్ 20 members, లేడీస్ సైడ్ 20 members అలా ఉండేవాళ్ళండి. కానీ ఈ క్రిస్మస్ డే అయితే ఫస్ట్ లైన్ మొదలుకొని చైర్స్ వరకు ఎక్కడ కాలు పెట్టడానికి గ్యాప్ లేదండి. అంతమంది వచ్చారు, ఫుల్ అయిపోయింది చర్చి. అసలు నాకైతే భలే సంతోషం వేసింది అంతమందిని చూసేసరికి. ఫస్ట్ మెసేజ్ అయిపోగానే ఒక సిస్టర్ ఒక బ్రదర్ అయితే ఆరాధించారండి. తర్వాత పిల్లల ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. పిల్లల ప్రోగ్రామ్స్ అయితే 2 hours అండి. క్రిస్మస్కి వాళ్ళకే సరిపోతుందనమాట. అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. పిల్లలు అయితే చాలా చక్కగా ప్రాక్టీస్ చేశారు. అవన్నీ నేను రియల్ వాయిస్లోనే పెడతాను, చూసేయండి. పాపాని శాపాని తొలగిపను రక్షకుడు భూమికి
అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే 31st నైట్కి పిల్లల ప్రోగ్రామ్స్ ఉంటాయండి. చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను కాబట్టి చూస్తూ ఉంటాను. కానీ ఇక్కడ మటుకు 25కి చాలా ఎక్కువ మంది జనం వస్తారు కాబట్టి 25కి ఎక్కువ ఉంటాయి. ప్లస్ 1 జనవరికి కూడా ఉంటాయి. కానీ 1 జనవరికి చాలా తక్కువ, కొన్ని తీసేస్తారు. Monica. Frame. Frame. Shiva. Arshita. ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉందండి. సండే స్కూల్ పిల్లలకి ప్లస్ సిస్టర్స్కి కూడా అందరికి ఇచ్చారు. గిఫ్ట్స్ అయిపోయిన తర్వాత లంచ్ కూడా చేసుకున్నాము. లంచ్ కూడా చేసుకుని అక్కడ అందరితో కలిసి కాసేపు హ్యాపీగా గడిపి నేను ఇంటికి బయలుదేరేసరికి 4:30 అలా అయిందండి. మధ్యలో ఒక పెద్ద చర్చి ఉందన్నమాట. ఇక్కడ లవ్ టెంపుల్ అని చెప్పి చర్చి ఉంది. అక్కడ చాలా బాగా డెకరేషన్ చేస్తారనమాట. అందరు వెళ్ళి చూస్తూ ఉంటారు. మేము ఇంతవరకు 7 ఇయర్స్లో ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఈసారి ఒకసారి వెళ్దాము అన్నట్టు. అప్పటికే మా అమ్మమ్మ గారు నిద్రపోయాడు అనమాట. ఇంకా సరే వెళ్దాము అన్నట్టు వెళ్ళాము. వెళ్ళి అక్కడ కూడా చూసామన్నమాట. అక్కడ కూడా బాగా డెకరేషన్ చేస్తారు. ఆ డెకరేషన్ చూడటానికి క్రిస్టియన్సే కాదండి, ఇక్కడ చాలా మంది వెళ్తారనమాట. హిందూస్, ముస్లిమ్స్ కూడా ఉండే ఆ డెకరేషన్ చూడటానికి చాలా బాగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడము. అక్కడ ఆస్ట్రిచ్, తర్వాత పావురాలు, ర్యాబిట్స్ అన్నీ ఉన్నాయి. మా పెద్దమ్మ అయితే బాగా చూసి ఎంజాయ్ చేసింది అనమాట. మా చిన్నోడు కూడా మేల్కొని ఇంటికి చూసేవాడు. ఇంకా మేము అవన్నీ చూసుకొని ఇంటికి వచ్చేసరికి 5 అయిపోయిందనమాట. ఇంకా అవన్నీ యాడ్ చేస్తే చాలా లెంతీ అయిపోతుందని వీడియో నేను ఇక్కడికైతే కొన్ని యాడ్ చేస్తున్నాను. ఇది చూసేయండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో మిగతా కూడా యాడ్ చేస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు మెర్సీ హనీ. బాయ్ అందరికీ. Judges 6:12. The angel of Lord is appeared unto him and said unto him, the Lord is with thee, those mighty men of valor. Judges 6:12.